హలో అండి, నమస్తే. నిన్నటి వీడియోలో మనం బ్లౌజ్ కటింగ్ చూసాం కదా. ఈ వీడియోలో మనం హ్యాండ్స్కి సంబంధించిన కటింగ్ చూద్దాము. ముందుగా క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకుని కింది వైపు హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కుట్ల కోసం 1/2 ఇంచు మందం మార్జిన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ కస్టమర్ మనకి రాశి బుట్ట హ్యాండ్స్ కట్ చేయమన్నారు. మన సబ్స్క్రైబర్ దీపిక గారు అడిగారు రాశి బుట్ట హ్యాండ్స్ కటింగ్ పెట్టమని. ఇక్కడ నేను స్మాల్ హ్యాండ్, ఫుల్ హ్యాండ్, అదేవిధంగా పఫ్ హ్యాండ్ కూడా ఈ కటింగ్లోనే ఎలా కట్ చేయాలో మార్కింగ్ వేసి చూపిస్తాను. ముందుగా స్మాల్ హ్యాండ్ కటింగ్ చూద్దాము. స్మాల్ హ్యాండ్ పొడవు ఎంత ఉందో మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత హ్యాండ్ విడ్త్ చూసుకోవాలి. హ్యాండ్ విడ్త్ వచ్చేసి ఇక్కడ నేను నడుము కొలతలో 4వ భాగాన్ని తీసుకున్నాను. ఈ హ్యాండ్ విడ్త్ని బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ్ రౌండ్ కొలుచుకొని కూడా తీసుకోవచ్చు. ఇలా మనకు వచ్చిన ఆర్మ్ రౌండ్కి 1 ఇంచ్ తక్కువగా తీసుకున్నట్లయితే మనకు హ్యాండ్ విడ్త్ అనేది సరిపోతుంది. ఇలా నేను ఫుల్ హ్యాండ్కి, హాఫ్ హ్యాండ్కి ఒకేసారి హ్యాండ్ విడ్త్ అనేది డ్రా చేసుకున్నాను. ఇక్కడ నేను హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూస్తున్నాను. హ్యాండ్ పొడవు తక్కువగా ఉన్నట్లయితే ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి సగానికి మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నేను మార్కింగ్ చేసే హ్యాండ్ పొడవు వచ్చేసి 4.5 ఇంచెస్ వరకే ఉంది. అందువల్ల హ్యాండ్ డౌన్ అనేది సగానికి మార్కింగ్ చేసుకొని ఇలా కర్వ్ అనేది డ్రా చేస్తున్నాను. ఇలా కర్వ్ డ్రా చేసేటప్పుడు చిన్న హ్యాండ్ అయితే 1.5 ఇంచ్ వరకు, కొద్దిగా పెద్ద హ్యాండ్ అయితే 2 ఇంచెస్ వరకు కూడా ఇలా కర్వ్ అనేది తీయకుండా వదిలేయాలి. ఆ తర్వాత చిన్న హ్యాండ్కి 1.5 ఇంచ్ నుంచి కర్వ్ తీయడం స్టార్ట్ చేసి ఈ కర్వ్ చిన్న చిన్నగా డ్రా చేసుకుంటూ హ్యాండ్ డౌన్కి కలిపేయాలి. మనం తీసుకున్న మొత్తం విడుదలలో 1.5 ఇంచ్ మార్జిన్ అనేది ఇక్కడ నేను మార్కింగ్ వేసుకొని హ్యాండ్ కర్వ్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా మార్జిన్ లైన్కి టచ్ అయ్యే విధంగా హ్యాండ్ కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫుల్ హ్యాండ్ కటింగ్ చూద్దాము. ఈ ఫుల్ హ్యాండ్ గురించి నేను మనకిచ్చిన హాఫ్ హ్యాండ్ని 2 టైమ్స్ ప్లేస్ చేసుకున్నాను. అంటే మనకు హాఫ్ హ్యాండ్ హైట్ని 2 టైమ్స్ తీసుకున్నట్లయితే ఫుల్ హ్యాండ్ కటింగ్ అనేది వస్తుంది. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా 2 టైమ్స్ అనేది హైట్ని తీసుకున్నాను. హ్యాండ్ పై వైపున ఇలా 1.5 ఇంచ్ వరకు లీవ్ చేసుకొని ఆ తర్వాత కర్వ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఫుల్ హ్యాండ్కి హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఫుల్ హ్యాండ్ కోసం హ్యాండ్ డౌన్ ఏ సైజ్ వరకైనా 3.5 వరకు తీసుకోవాలి. చిన్న హ్యాండ్ కాబట్టి హ్యాండ్ పై వైపున 1.5 ఇంచ్ తీసుకున్నాను. కొద్దిగా పెద్ద సైజ్ వాళ్ళకైతే ఇది 2 ఇంచ్ వరకు లీవ్ చేసుకొని కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ లో కటింగ్ కోసం మనం కర్వ్ తిరిగిన పాయింట్ దగ్గర 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ వేసుకొని లో కటింగ్ అనేది తీసుకోవాలి. స్మాల్ హ్యాండ్ కూడా ఇదే విధంగా కర్వ్ తిరిగే చోట 1/2 ఇంచ్ కిందికి మార్కింగ్ వేసుకొని లో కటింగ్ కోసం మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు పఫ్ హ్యాండ్ కటింగ్ చూద్దాము. ఈ పఫ్ హ్యాండ్ కోసం 3 ఇంచ్ కానీ 3.5 ఇంచ్ కానీ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. 3 ఇంచ్ పఫ్ సరిపోతుంది అనుకుంటే 3 ఇంచ్ పొడవు 3 ఇంచ్ వెడల్పుతో ఒక బాక్స్ లాగా రెడీ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ కర్వ్ని ఇలా చిన్న చిన్న డాట్స్ రూపంలో కింది వైపు దింపుతూ కర్వ్ డ్రా చేసుకోవాలి. ఈ పఫ్ హ్యాండ్స్ కూడా లో కటింగ్ అనేది 1/2 ఇంచ్ వరకు ఇలా వీడియోలో చూపించిన విధంగా తీసుకోవాలి. పఫ్ కోసం మనం ఎంతైతే హైట్ తీసుకున్నామో అంతవరకు మనం ప్లీట్స్ వేసుకోవచ్చు. ఈ విధంగా కటింగ్ పెట్టుకొని కట్ చేసినట్లయితే పఫ్ హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. పఫ్ హ్యాండ్ గురించి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఇలా పైనుంచి కిందకి కర్వ్ లాగా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఫుల్ హ్యాండ్స్కి హ్యాండ్ డౌన్ మాత్రం 3.5 ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా మనం పెట్టిన మార్కింగ్స్ ప్రకారం కట్ చేసుకోవాలి. హ్యాండ్ పై నుంచి ఇలా డౌన్కి 3 ఇంచెస్ వరకు ప్లీట్స్ అనేవి వేసుకోవాలి. ఈ వీడియో మీకు ఏమాత్రం యూజ్ఫుల్ అయినా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మనం కట్ చేసుకున్న లైనింగ్ని ఇలా మెయిన్ క్లాత్ పైన ప్లేస్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. లైనింగ్ని మెయిన్ క్లాత్ పైన ప్లేస్ చేసుకొని కట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే బ్లౌజ్ కుట్టేటప్పుడు ఏమాత్రం హెచ్చు తగ్గులైనా బ్లౌజ్ అనేది పాడవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.